పార్వతీపురం జిల్లా సీతానగరం మండలం జోగింపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఆకస్మిక తనిఖీ చేశారు. పిల్లలతో కలిసి భోజనం చేశారు. బియ్యంలో పురుగులు ఉండటం, భోజనం రుచికరంగా లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలా జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అడిగితే ఏమంటారు, మీ నాన్నకి ఇలా చెప్తున్నా అలా చెప్పండి, ఇబ్బంది చెప్పండి. అడిగితే పడుతున్నారు ఎవరైనా. అన్నాల్లో కూడా పురుగులు ఉంటున్నాయి, అయితే బియ్యంలో పురుగులు ఉన్నాయి, ఇందులో ఆటోమేటిక్ గా ఉంటాయి. ఎందుకు ఇందులో పురుగులు వచ్చాయి? పత్తి బియ్యం ఎందుకు పురుగులు ఉన్నాయి? తెల్ల పురుగులు ఉన్నాయి, నల్ల పురుగులు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? ఇది రిపీట్ అయితే మాత్రం నువ్వు ఇక్కడ ఉండే అవసరం లేదు. ఈ బాధ్యతగా మీ పిల్లలు చూసుకోవాలండి. వాళ్ళు పిల్లగా ఆడిస్తూ తిండి కూడా అలాగే పెట్టించారు. బ్రేక్ఫాస్ట్ ఏం పెడతారా రేపు? పులిహోర పెడతారు. ఇంకా అంతే నొక్కేనా? అంది పచ్చడి మిల్క్ పాలు ఉంటాయి. 3-4 ఇస్తే ఉదయం అంతేనా? ఇలా ఎన్ని గ్లాస్ పాలు? పెద్ద గ్లాసు, చిన్న గ్లాసు. చిన్న గ్లాసులా పెద్ద గ్లాసులా? పెద్ద గ్లాసులేనా?